హాయ్ అండి. చూడండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. చూస్తున్నారు కానీ ఆన్సర్ చేయట్లేదండి. చేస్తేనే మీకు కరెక్టా రాంగా తెలిస్తే కొంచెం అప్పుడు మీకు తెలుస్తుంది. ఏదైనా మిస్టేక్ చేస్తే ఇది కరెక్ట్ అని చెప్తే మీకు ఎప్పుడు గుర్తుండిపోతుంది. ఆల్రెడీ ఈ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోస్లో. చూడండి, షార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే కష్టమవుతుంది కాబట్టి. ఇప్పుడు ఆల్రెడీ ఇది చూడండి, అక్కడ వర్గ బహుపది అంటే క్వాడ్రాటిక్ పాలినామిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ ఉపయోగపడుతుంది. ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఫర్ ద ఫాలోయింగ్ పాలినామిల్ షోన్ ఇన్ ద గ్రాఫ్ ఈజ్. గ్రాఫ్లో చూపబడిన బహుపదుల యొక్క శూన్యాల సంఖ్య ఎంత? జీరోస్ అన్నా శూన్యమన్నా ఒకటే. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాము జీరో అంటే ఏంటి అని చెప్పి. ఇది ఇంపార్టెంట్ టైం ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఈజీ. దీన్ని బట్టి చూడండి, ఫస్ట్ గ్రాఫ్ సెకండ్ గ్రాఫ్ ఆన్సర్ చేయండి వరుసగా ఆన్సర్స్. 1 సరే, ఆప్షన్ 1 2,3 అండి. ఆప్షన్ 2 3,2. ఆప్షన్ 3 3,0. ఆప్షన్ 4 0,3. అంటే ఇక్కడ 4 ఏదన్నా ఒక ఆప్షన్ ఫస్ట్ బిట్కి, సెకండ్ ఆన్సర్ సెకండ్ బిట్కి. క్లియర్గా అర్థమవుతూనే ఉంది. దీన్ని బట్టి కామెంట్స్లో ఆన్సర్ చేయండి. మీరు నియర్లీ 200 బిట్స్ దాకా నేను చెప్పాను వీడియోస్లో. అవన్నీ నేర్చుకున్నా మీకు బైపీసీ స్టూడెంట్స్ అయినా ఇప్పుడు టెట్ రాసే వాళ్ళందరికీ యూజ్ అవుతాయి. ప్లీజ్ నేర్చుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కావాలంటే ఎక్కువ రోజుకు 4-5 బిట్స్ చేసినా పెడతాను. జస్ట్ చూడటం, బట్ నాకు ఆన్సర్ చేయడం ఈజీ. అందుకని టీచర్ని కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ.